అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో పోలింగ్ రోజు ఆ తర్వాత 2 రోజులు జరిగిన గొడవలు, ఘర్షణలు, ఈ మొత్తం ఓవరాల్ ఇష్యూ మీద ప్రస్తుతానికి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు జరుగుతున్నమాట మనందరికీ తెలుసు. సో ఈ సిట్ ఏం చేసిందంటే 4 బృందాలుగా విడిపోయారు. అధికారులందరూ కూడా, అధికారులు విత్ స్టాఫ్. ఒక బృందమేమో తాడిపత్రి వెళ్ళారు, అనంతపురం జిల్లా తాడిపత్రి. మరో బృందమేమో చంద్రగిరి వెళ్ళారు, తిరుపతి జిల్లా చంద్రగిరి. ఇంకో బృందమేమో పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. సో వీళ్ళు మొన్న పర్యటించి అక్కడ క్షతగాత్రులు 2 పార్టీలకు ఎవరెవరైతే గొడవల్లో పాల్గొన్నారో ఆ 2 పార్టీల్లో 2 వర్గాలతోనూ మాట్లాడారు. అలాగే ఏ ఊరిలో గొడవ జరిగిందో ఆ ఊరిలో స్థానికులతో, ప్రజలతో మాట్లాడారు. అలాగే పోలీసులతో, ఆ గొడవలో ఇన్వాల్వ్ అయి ఉన్న, లేదంటే ఆ మధ్యలో తలదూర్చిన, లేదంటే మధ్యలో దెబ్బలు తిన్న పోలీసులతో కూడా మాట్లాడి ఈ ఓవరాల్గా ఒక రిపోర్ట్ అయితే తయారు చేశారు. ఈ రిపోర్టు అర్ధరాత్రి దాటిన తర్వాత ఉన్నతాధికారులకు పంపించారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. లేదు ఈరోజు ఈవినింగ్ ఇస్తారు అనేది కొంతమంది అంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఈరోజు ఈవినింగ్ లేదా ఈరోజు మధ్యాహ్నం రిపోర్ట్ సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే దీనిలో ప్రధానంగా పోలీసుల పాత్ర మీదే ఉంది. పల్నాడు జిల్లాలో దాదాపుగా ఒక 10 మందో 12 మందో పోలీసు సిబ్బంది ఇంటెన్షనల్గా పొలిటికల్ ఇంటెన్షన్స్తో ఒక పార్టీకి మేలు చేయడానికి వ్యవహరించారు అనేది సిట్ ప్రాథమికంగా తేల్చింది. మరి వాళ్ళకి రిపోర్ట్లో వాళ్ళ పాత్ర ఎంత పరిధిస్తారు, అంటే ఎంత ధాటిగా ఇస్తారు, లేదంటే ఏమీ లేదు సైలెంట్గా ఇస్తారా, వాస్తవాలను ఉన్నదన్నట్టు ఇచ్చేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే నిన్న కూడా పోలీసుల్ని ఎక్కువగా క్వశ్చన్ చేశారు. అక్కడ ఈ సిట్ విచారణలో కూడా పోలీసులనే ఎక్కువగా ప్రశ్నించారన్నమాట. ఘర్షణకు దారితీసిన పరిస్థితులు ఏమిటి, సకాలంలో దాడులను ఎందుకు అరికట్టలేదు, ఆ తర్వాత ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు, ఇప్పుడు మీరు కట్టిన ఎఫ్ఐఆర్లు ఏంటి, ఈ వ్యక్తి మీద ఈ కేసులు ఎందుకు కట్టారు, పలానా వ్యక్తి మీద పలానా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు, సో మీకు సమాచారం ఎలా వచ్చింది, మీరు అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది, సో ఈలోగా మీరు వెళ్ళకముందే మీరు వెళ్తున్న విషయం అక్కడ నాయకులకు ఎలా తెలిసింది, ఇవన్నీ కూడా. ఇప్పుడు పల్నాడు జిల్లా ఉంది, మాచర్ల నియోజకవర్గం. అక్కడ ఒక బాధితుడు డిఎస్పీ గారికి ఫోన్ చేశాడు. డిఎస్పీ ఏమో నేను వస్తున్నానని చెప్పాడు. కానీ డిఎస్పీ వచ్చిన విషయం అవతల పార్టీ నాయకులకు తెలిసిపోయి మళ్ళీ ఆ బాధితుడిని ఇంకా కొట్టారు, డిఎస్పీకి ఎందుకు ఫోన్ చేసామని. సో ఇది ఎలా లీక్ అయింది, ఎవరో ఒకరు డిపార్ట్మెంట్లో ఇంటర్నల్గా లీక్ చేసి ఉండాలి. అంటే ప్రత్యర్థుల కదలికలను, రాజకీయ ప్రత్యర్థుల కదలికలను పోలీసులే తెలుసుకొని యువతల పార్టీల వారికి ఇచ్చారు అనేది మాచర్ల పల్నాడు నియోజకవర్గంలో వస్తున్న ఒక పెద్ద అభియోగం. దీనిలో కొంతమంది పోలీసుల పాత్ర, దిగువ స్థాయి పోలీసుల పాత్ర ఉంది అనేది సిట్ కూడా ప్రాథమికంగా నివేదించింది. ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారన్నమాట. అలాగే జనసేన నాయకులు సిట్ అధికారులను కలవడానికి వస్తే పోలీసులు అడ్డుపడ్డారు. వాళ్ళని గంటల తరబడి బయటే కూర్చోబెట్టారు. మరోవైపు అధికార పార్టీ నేతలు రాగానే వారిని సిట్ అధికారుల వద్దకు తీసుకెళ్లారు. ఎన్నికల సంఘం సేవాట్లు పెడుతున్న పోలీసుల తీరులో మార్పు రాకపోవడం, ఇంకా వైకాపా కొమ్ము కాస్తుండడం, ఇదంతా కూడా కొంత అనుమానాస్పదంగా ఉంది. నిన్న జరిగిందంట. పల్నాడు జిల్లా నరసరావుపేటలో సిట్ అధికారులను కలిసేందుకు వచ్చిన మంత్రి అంబటి రాంబాబుకు వెంటనే అనుమతినిచ్చి జనసేన నేతలను 4 గంటలకు పైగా బయటే నిలిపివేశారు. ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో 2వ రోజు సిట్ సభ్యులు నరసరావుపేట గ్రామీణ ఠాణాలో విచారణ చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంత్రి అంబటి రాంబాబు ఠాణాకు వచ్చి సిట్ సభ్యులను కలిశారు. అదే సమయంలో వీళ్ళు కూడా వచ్చారనమాట. జనసేన వాళ్ళు వస్తే జనసేన వాళ్ళనేమో లోపలికి రానివ్వలేదు. ఎస్ఐ రోషయ్య లోపలికి రానివ్వకుండా సిట్ సభ్యులను కలవకుండా అడ్డుకున్నారు. దీంతో వారంతా బయట ఆగిపోయారు. తమను కలిసే అవకాశం ఇవ్వాలని ప్రాధాయపడితే సరేనని 4 గంటల పాటు బయటనే ఉంచారు. సో దీని మీద కూడా ఆ ఎస్ఐ పాత్ర మీద ఇవన్నీ చూస్తున్నారంట. అలాగే రూరల్ ఎస్ఐ అధికార పార్టీతో అంటగాగుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో దాడులకు సంబంధించి ఎవరెవరిపై ఎలాంటి కేసులు నమోదు చేశారు, వారికి 41A నోటీసులు ఇచ్చారా లేదా, అదుపులోకి తీసుకున్నారా లేదా అనేది చూసి ఎఫ్ఐఆర్లు పరిశీలించారు. అలాగే శ్రీకాకుళం ఏఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సిట్ సభ్యులు 2వ రోజు రెంటచింతల మండలంలోని రెంటాల, తురుంకోట, పాలవాయిగేటు గ్రామాల్లో అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించి అక్కడ గ్రామస్తులతో మాట్లాడారు. అలాగే కారంపూడిలో ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం ఏఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సిట్ సభ్యులు పరిశీలించారు. సో ఈ ఓవరాల్గా ఎక్కువగా పోలీసుల పాత్ర ఉంది. పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు, తలదూర్చారు, మధ్యలో ఒక వర్గానికి కొమ్ము కాశారు, మరొకరి మీద దాడిలో
వీళ్ళ పాత్ర ఉంది అనేది సిట్ ప్రాథమికంగా ధృవీకరించింది. సో ఆంధ్రప్రదేశ్లో మరి అంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత డీజీపీ వాళ్ళేమో డీజీకి రిపోర్ట్ ఇస్తారు, డీజీ గారేమో ఈసీకి ఇస్తారు. ఈసీ దాన్ని పరిశీలించి ఇదిగో పలానా వాళ్ళ మీద పలానా చర్యలు తీసుకోండి అని చెప్తుంది. సో ఓవరాల్గా ఇష్యూ అయితే సీరియసే. అయితే ఈ రోజుతో విచారణ అయిపోలే. 2 రోజుల్లో ఇంత పెద్ద గొడవలను 2 రోజుల్లో ఎలా విచారణ చేపట్టగలరు, ఎలా విచారణ పూర్తి చేయగలరు? అదేమన్నా చిన్న ప్రాంతమా? ఒక నియోజకవర్గంలో జరిగిందా? మొత్తం ఎక్కువ జరిగింది కాబట్టి మరో 2-3 రోజుల పాటు విచారణ జరిగే అవకాశం ఉంది, పొడిగించే అవకాశం కూడా ఉంది. మేబీ ఫైనల్ రిపోర్టు ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటారేమో అనుకుంటున్నా. ఈరోజు ప్రాథమిక రిపోర్ట్ ఇస్తారు, విచారణ పూర్తయిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు. ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే కొన్ని వికెట్లు లేస్తాయి, కొంతమంది పోలీసులను లేపేస్తారు. ఈలోగా ఎటువంటి చర్యలు ఉండకపోవచ్చు. సో ఏదైనా సరే మనకు క్లారిటీ రావాలంటే ఈరోజు సాయంత్రం తెలుస్తుంది. థ్యాంక్ యూ.